ఈ ప్రకృతి అనేది మనకి ఈ పాపం ఏం చేశాడు, పుణ్యం ఏం చేశాడు ఇవన్నీ రాస్తాయి. అలాగే గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలను కూడా లెక్క వేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? మనం బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ పెరుగుద్దని చూస్తాం కదా. మన తాతల డబ్బులు బ్యాంకులు ఉంటే మనం తీసుకుని ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అన్నట్టు ఇది. సో సరే, ఇక్కడ పాయింట్ వద్దాం. ఇప్పుడు 35% అనేది మనిషి చేసేటువంటి తాత ముత్తాతల కాలం నుంచి చేసే కర్మలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు 100% సరిపోయింది కదా. ఇంకా నెక్స్ట్, ఇల్లు వాస్తు ప్రకారం చాలా మంది మంచి మంచి సిద్ధాంతాలకు పిలిపించి చూపించి మంచి ప్లాన్ తీసుకొని ఇల్లు కడుతూ ఉంటారు. కానీ ఆ ఇంటి భూమి, ఇప్పుడు భూమి ఉంది కదా, మీరు నివసిస్తున్న ఇంట్లో సంబంధించిన భూమి, ఆ భూమిలో మన కంటికి కనిపించిన అనేక రకాల దోషాలు ఉంటాయి. శల్య దోషాలు లేదా జియోపతిక్ రేడియేషన్, జియోపతిక్ స్ట్రెస్ అంటారు దాన్ని ఇప్పుడున్న సైన్స్ పరంగా. జియోపతిక్ స్ట్రెస్ అంటే మన భూమి అంతర్భాగంలో, అంటే అంతర్లీనంగా చూడండి, భూకంపాలు వచ్చినప్పుడు భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్లు కదులుతాయి అంటారు కదా. మీకు ఐడియా ఉందా భూకంపం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని? ఆ భూమి లోపల ఆ ప్లేట్లు కదిలికల వల్ల మీ రాజమండ్రిలో కావచ్చు, మా ఏలూరులో కావచ్చు, ఎక్కడైనా సరే చిన్న చిన్న కదిలికలు ఉంటాయి. అదంత పెద్ద ప్రమాదం కాదు. అది ఎప్పుడైతే భూకంపము ఒక 7 డిగ్రీలు అంటే 7 పాయింట్ల దాటుద్ది అనుకో లెక్క ఉంటుంది, ఆర్కియాలజిస్టులుగా లెక్క ఉంటుంది. సో అప్పుడు మనకి భూమి ఇదైపోయి బిల్డింగ్లు పడిపోవడం, విపరీతమైన భూకంపం వస్తుందంటారు. ఓకేనా? ఇది అలాగే భూమి లోపల రేడియేషన్ ఉంటుంది అనమాట. ఈ రేడియేషన్ కూడా అది మన ఇంటి లైన్ లో వెళ్ళింది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఆగ్నేయంలో మీ ఇల్లు వంటగది ఉంది అనుకుందాం, ఆగ్నేయం నుంచి ఇటువైపు చూస్తే ఏమొస్తుంది, వాయువు వస్తుంది. కార్నర్ ని తీసుకుంటే, క్రాస్ లో తీసుకుంటే వాయువు వస్తుంది. ఇక్కడ ఆగ్నేయంలో ఎక్కువ ఎప్పుడు లేడీస్ వంట చేస్తూ ఉంటారు. అక్కడ ఆ యొక్క రేడియేషన్ ప్రభావం ఉంది అనుకో, ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంటగదిలో గడుపుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి కనపడిన ఇది ఒక రకం విద్య ఇది. అలాగే వాయువు వచ్చేసరికి ఎక్కువ మంది ఏముంటుంది అక్కడ వాయువులో, చిన్నపిల్లల బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. లేకపోతే తల్లిదండ్రుల్లో ఒకరు కాలం చేసిన ఒకరు ఉంటే వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. సో చిన్నపిల్లలు వాయు రూమ్ లో ఉన్నప్పుడు ఆ వాయు రూమ్ లో కూడాను ఆ భూమి కింద అంతర్లీనంగా మన కంటికి కనిపించిన రేడియేషన్ ఉంది అనుకో, జియోపతిక్ స్ట్రెస్ అంటారు దీన్ని. సో ఈ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మీద అనారోగ్య ప్రభావం చూపిస్తుంది సైన్స్ పరంగా ఇది. ఇలాంటివి తెలుసుకోకుండా